రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చవద్దన్నారు అధ్యాపకులు బండారు రామ్మోహన్ రావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం వివిధ ప్రజా సంఘాల నేతల సమావేశాన్ని నిర్వహించారు. వ్యాపారస్తులకు, రాజకీయ నిరుద్యోగులకు విద్యార్థుల సమస్యల గురించి ఏమీ తెలుసునని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడిన సీనియర్ అధ్యాపకులు బండారు రామ్మోహన్ రావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మరి విద్యావంతులు, ముఖ్యంగా విద్యార్థుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు శాసన మండలికి వెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం కోనసీమ శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ సభకి మరి విద్యార్థుల సమస్యల గురించి గత దశాబ్ద కాలంగా పోరాడుతున్న ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఒక వ్యక్తిని వీళ్ళందరూ కూడా సూచించడం అనేది జరిగింది. మరి ఈ సంఘం తరఫున మరి అధ్యక్షుడిగా దశాబ్దకాలంగా పనిచేస్తున్న నేను త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాను. మరి విద్యార్థులకి పూర్తి న్యాయం నేను చేయగలననే పూర్తి కాన్ఫిడెన్స్తో నేనున్నాను. నాకు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా బాసటగా నిలిచి అండగా ఉండి నన్ను గెలిపిస్తారనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేయడం అన్నది. రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి మరి రాజకీయాలకి అతీతంగా మరి పార్టీలకి విధేయులుగా ఉండేవాళ్ళు కాకుండా కేవలం ఓటర్లు మాత్రమే విధేయులుగా ఉండే విద్యావంతుల్ని, ముఖ్యంగా విద్యార్థుల సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకోవాలని ఉభయ గోదావరి జిల్లాలో గల గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఈ సందర్భంగా ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో మరి విద్యావంతులు, ముఖ్యంగా విద్యార్థుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు శాసన మండలికి వెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం కోనసీమ శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ సభకి మరి విద్యార్థుల సమస్యల గురించి గత దశాబ్ద కాలంగా పోరాడుతున్న ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఒక వ్యక్తిని వీళ్ళందరూ కూడా సూచించడం అనేది జరిగింది. మరి ఈ సంఘం తరఫున మరి అధ్యక్షుడు